వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్న రాజకీయ వ్యూహం గురించి చెప్తా చూడండి. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కోర్టులో నిరుద్యోగ యువత, న్యాయవాదులు, జర్నలిస్టులు, సమాచార హక్కు కార్యకర్తలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. దీనిపై విమర్శలు రావడంతో తాను నిజమైన నిపుణుల గురించి మాట్లాడలేదని, నకిలీ డిగ్రీలతో చలామణి అవుతున్న వారి గురించే మాట్లాడానని సిజేఐ స్పష్టత ఇచ్చారు. ఈ వివాదం నడుస్తుండగానే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అనే ఒక కొత్త వ్యంగ్య రాజకీయ పార్టీ వెబ్సైట్ తో సహా ప్రత్యక్షమైంది. ఈ పార్టీని అభిజిత్ దీప్కే అనే ఒక సోషల్ మీడియా పొలిటికల్ కామెంటర్ ప్రారంభించారు. ఇతను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక సభ్యుడిగా, టీమ్ లీడర్ గా పనిచేసినట్లు అతని లింక్డ్ ప్రొఫైల్లో ఉంది. దాన్ని అతను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశాడు. దీప్కే తన సోషల్ మీడియా పోస్ట్ లో బొద్దింకలు మేల్కొన్నాయి అంటూ ఇదొక యువత తిరుగుబాటులాగా పేర్కొన్నారు. పొరుగు దేశాలైన నేపాల్ తరహాలోనే భారతదేశంలో కూడా కాంగ్రెస్, ఆప్ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఇది కనిపిస్తోంది. ఈ వెబ్సైట్ లో తమను తాము వ్యవస్థ మర్చిపోయిన ప్రజల పార్టీ అని మరియు సోమరులు, నిరుద్యోగుల గొంతుక అని అభివర్ణించుకున్నారు. ఇక కోర్టులో కొంతమంది నిరుద్యోగ యువత, న్యాయ, జర్నలిజం రంగాల్లోకి ప్రవేశించి వ్యవస్థను నాశనం చేస్తున్నారని, వారు బొద్దింకలు, పరాన్న జీవులు లాంటి వారని సిజేఐ అన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వచ్చిన వ్యతిరేకతను వాడుకొని దీప్కే ఈ వ్యంగ్య పార్టీని పెట్టారు. సోమరులు, నిరుద్యోగులు సోషల్ మీడియాలోనే కాలం గడిపేవారు ఈ పార్టీలో చేరవచ్చునని వెబ్సైట్ లో పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ ట్రేడ్ పై ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ పార్టీలో చేరడానికి అర్హతలు ఏంటని సరదాగా అడగగా 1983 వరల్డ్ కప్ గెలిస్తే చాలు అని సిజేపీ హ్యాండిల్ సమాధానం ఇచ్చింది. మరో టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా కూడా తాను ఇందులో చేరాలనుకున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సంభాషణలు నవ్వులాటగా ఉన్నప్పటికీ వీటి వెనుక ఉన్న లక్ష్యాలు మాత్రం పూర్తిగా రాజకీయ పరమైనవి. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘంపై విమర్శలు పైకి నవ్వు తెప్పించేలా ఉన్న ఈ పార్టీ మేనిఫెస్టో ప్రతిపక్షాల ఎజెండాను ప్రతిబింబిస్తోంది. న్యాయ వ్యవస్థపై దాడి, ఏ సిజేఐకి కూడా పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్ ఇవ్వకూడదని ఇందులో పేర్కొన్నారు. ఓట్ల తొలగింపును ఉగ్రవాదంతో పోల్చుతూ ఓట్లు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ని కమిషనర్ ను ఉపా చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఓట్ల సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి అనుకూలంగా ఉంది. పార్లమెంటు సీట్లు పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయబోయే నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తోంది. ఆదాని, అంబానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని, ప్రభుత్వానికి మద్దతుగా ఉండే జర్నలిస్టుల బ్యాంకు ఖాతాలను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరారు. ఇంతకీ ఎవరి అభిజిత్ దీప్కే అంటే, ఈ అభిజిత్ దీప్కే కేవలం ఒక సాధారణ సోషల్ మీడియా వినియోగదారుడు కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాలు, సోషల్ మీడియా వ్యూహాలతో ఇతనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. 2020 ఢిల్లీ ఎన్నికల సమయంలో ఆప్ తరపున మీమ్స్, పారడీ వీడియోలు, సినిమా క్లిప్పుల ద్వారా కేజ్రీవాల్ ని ప్రమోట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ లను విమర్శించి సోషల్ మీడియా టీంలో దీప్కే కీలక పాత్ర పోషించాడు. ఆప్ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఉంటూ వాట్సాప్, ఫేస్బుక్ లలో ప్రతిపక్షాల వార్తలను తిప్పుకొట్టే వ్యూహాలను ఇతను పర్యవేక్షించాడు. గతంలో ఢిల్లీలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారినప్పుడు పోలీసు చర్యలను విమర్శిస్తూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఇతను పోస్టులు కూడా పెట్టాడు. ఇక 2024 తర్వాత బీజేపీ ప్రజాదరణ తగ్గినప్పటికీ ఎన్నికల్లో గెలుస్తుందని, దీనికి ఓట్లు తొలగింపే కారణమని దీప్కే గతంలో ఆరోపించారు. ఇప్పుడు అదే అంశాన్ని సిజేపీ మేనిఫెస్టోలో చేర్చారు. నీటి విద్యార్థుల ఆగ్రహాన్ని వాడుకునే ప్రయత్నం, పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన నీట్, సిబిఎస్ఈ విద్యార్థులకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఈ పార్టీ పేర్కొంది. అయితే విద్యార్థుల ఆగ్రహాన్ని రాజకీయంగా వాడుకోవాలనేది ప్రతిపక్షాల పాత వ్యూహమే. నీటి వివాదంపై అరవింద్ కేజ్రీవాల్ గతంలో చేసిన విమర్శల తరహాలోనే ఇప్పుడు ఆప్ సోషల్ మీడియా వ్యక్తి మీమ్ పార్టీ పేరుతో విద్యార్థుల సమస్యలను వాడుకోవాలని చూస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది పైకి కేవలం ఒక మీమ్ పేజీలా కనిపించినప్పటికీ దీని వెనుక పూర్తి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. దీని వ్యవస్థాపకుడి ఆప్ తో ఉన్న సంబంధాలు, అలాగే ఈ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు అన్ని కూడా బీజేపీ వ్యతిరేక కూటమి ఆలోచనలో చూపిస్తున్నాయి. ఇది నిరుద్యోగ యువత నుండి స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమం కాదు, కేవలం ఆప్ సోషల్ మీడియా ప్రతినిధి చేసిన ఒక డిజిటల్ ప్రయోగం మాత్రమే. భారత వ్యతిరేక శక్తులు, హిందూ ద్వేషులు, కమ్యూనిస్టు, ముస్లిం జిహాదీ శక్తులు, సొరస్ లైన్ ఇస్లామిక్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, దళిత సోదరులను అడ్డం పెట్టుకున్న క్రిస్టియన్ ముఠాలు, ఇలా ప్రతి ఒక్కరూ భారత్ మీద విరుచుకుపడడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. జై హింద్, జై భారత్. అండ్ ఇంకో విషయం తెలుసా, ఈ పేజీని ఫాలో అవుతున్న వాళ్ళలో 40% మంది ఇస్లామిక్ కాంగ్రెస్ సొంత దేశం పాకిస్తాన్ నుంచి అంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉంది అనేది. జై హింద్.
జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.